హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లో. ఈరోజు వనీ వంటిల్లో మనం ఎగ్ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఎగ్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఇట్లా 4-5 ఎగ్స్ తీసుకోండి. దానికి కావాల్సినవి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 ఆనియన్ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోండి. కొద్దిగా క్యారెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సన్నగా తురిమి కొంచెం క్యారెట్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్లు. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసము. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూను అల్లం చిల్లిపాయ పేస్టు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, మీ స్పైస్ని బట్టి కారం వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పౌడర్, 1/2 టీ స్పూను ధనియాల పౌడర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కొంచెం పెద్దగా సైజు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో ఈ మనం ఇప్పుడు చూపించుకున్న కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసేసుకుని ఎగ్గుని పగలు కొట్టేసేసి ఎగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్గుని పగలు కొట్టేసేసుకోండి. ఎగ్గుని ఈ విధంగా పగలు కొట్టుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా రెడీ అయింది కదా, దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఇప్పుడు గుంట పొంగనాలు కాబట్టి ఆ ప్యానం పెట్టేసేసుకుందాం. ఒక్కొక్క గుంటలో కొద్దిగా ఆయిల్ని వేసేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకుందాం. మనకిప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు దీనిలో ఒక్కొక్క గుంటలో సరిపడా ఈ ఎగ్ని వేసేసుకుందాం. చూసారు కదా, ఈ గుంటల నిండా ఇలా వేసేసేసుకుని పైన మూత పెట్టేసేసుకుని 2 నిమిషాలు కుక్ చేసేసుకుంటే మనకి అవి చక్కగా ఉడుకుతాయి. మనకి అటు 2 నిమిషాలు కాలాక మెల్లగా అన్నీ కూడా రెండో వైపుకి మెల్లగా తిప్పేసేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకోవాలి. చూసారు కదా, రెండో వైపుకి మనం అన్నీ తిప్పేసేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టేసేసి 1 నిమిషం అటు కూడా కాలనిస్తే మనకి ఈ పొంగనాలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, మనకి ఇవి అడుగును కూడా కాలిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలు ఆకలి అన్నప్పుడు ఈ విధంగా అయినా చేసేవచ్చు. మనం వీటిని టమాటా కెచప్తో ఇచ్చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి ఏం తినాలి అని ఆకలి వేసినప్పుడైనా మనమైనా కూడా కేవలం 5 నిమిషాల్లో దీన్ని తయారు చేసేసుకు తినేయచ్చు. చూసారు కదా, మనకి ఈజీగా స్నాక్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.